విశాఖ పరవాడ ఫార్మాసిటీ ఈసీటీపీలో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి శాంపిల్స్ సేకరిస్తూ ఉండగా ల్యాబ్ టెక్నీషియన్ మృతి చెందాడు. గాఢమైన విషవాయువులు వెలువడి ఊపిరాడక మృత్యువాత పడినట్లు సమాచారం. మృతుడు పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలనాయుడుగా గుర్తించారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల భద్రతకు కనీస చర్యలు చేపట్టకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. యాజమాన్యాలు కార్మికుల భద్రత విషయంలో తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే తరచూ ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అనేటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 నష్టపరిహారం ఇప్పించారు. అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఐటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం